రాకాస. ఈ మూవీ నేను 6:30 పీఎంకి ప్రీమియర్ చూసా. కానీ నెక్స్ట్ వెంటనే 9:30 పీఎంకి శ్రీరాములు థియేటర్లో బైకర్ మూవీ ప్రీమియర్ ఉండడం వల్ల టైం సరిపోక వెంటనే రివ్యూ ఇవ్వలేకపోయా. సో బైకర్ మూవీ రివ్యూ ఇచ్చాక ఇది ఇస్తున్నా. ఇంకా ఈ మూవీలో సంగీత్ శోభన్ హీరోగా ఒక కొత్త బ్రహ్మరాక్షసుడు కాన్సెప్ట్తో భారీ ప్రమోషన్స్తో థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ ఎలా ఉందని డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవీలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే అసలు స్టోరీ ఎక్కడ ఉందని ఈ మూవీలో ఫస్ట్ ఆఫ్ అంతా హీరో రావడం, ఒక చిన్న లవ్ ట్రాక్, ఆ తర్వాత పల్లెటూరు విజువల్స్ ఇదంతా చూస్తూ ఉంటే అసలు మనం దేనికి వచ్చామరా అనే డౌట్ వస్తుంది. సినిమా మొత్తం 2 hours 30 minutes ఉంటే అందులో 40 minutesకి సరిపోయిన మ్యాటర్ కూడా లేదు. మెయిన్ కాన్సెప్ట్ అయినా ఆ కోటలోకి హీరో వెళ్ళే సీన్స్ కూడా ఇంటర్వెల్ దాకా రాదు. అంటే ఇంటర్వెల్ దాకా వెయిట్ చేయాల్సిందే. వన్స్ కోటలోకి వెళ్ళాక కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుందేమో అనుకుంటే అక్కడ కూడా ఎగ్జిక్యూషన్ తేడా కొట్టింది. ఏదో మాయాదీపం సీరియల్ మళ్ళీ చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. గెటప్ సీన్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ ఇంతమంది తోపు కమెడియన్స్ ఉన్నా కూడా స్క్రిప్ట్ లో దమ్ము లేక జోక్స్ అనేవి నాన్ సింక్ లో ఉన్నాయి. ఒక్క జోక్ కి కూడా సరిగ్గా నవ్వు రాలేదు. ఇంకా చెప్పాలంటే జబర్దస్త్ స్కిట్ లో బెటర్ దీనికన్నా. ఆ రేంజ్ లో ఉంది మరి కామెడీ. వెన్నెల కిషోర్ సెకండ్ హాఫ్ లో కొద్ది గొప్ప ట్రై చేశారు కానీ అది సినిమాని సేవ్ చేయలేకపోయింది. ఇంకా ఆ మూవీలో టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చూసుకుంటే మొదట్లో విజువల్స్ బాగానే ఉన్నాయి. బడ్జెట్ తక్కువైనా కూడా కొద్ది గొప్ప మేనేజ్ చేయడానికి ట్రై చేశారు. కానీ ఆ విఎఫ్ఎక్స్ చూస్తే కొద్దిగా ఆర్టిఫిషియల్ అని తెలిసిపోతుంది. ఇంకా బీజం అయితే ఓకే పర్లేదు అనే టైప్లో అనిపించింది. సీన్స్ కి తగ్గట్టుగా ఎలివేషన్ ఇవ్వడానికి ట్రై చేశారు. ఇంకా మూవీలో మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే లాజిక్స్, హీరో హీరోయిన్ ఆ కోటలోకి ఎలా వెళ్ళారు, ఇంత పెద్ద రాక్షసుడు వాళ్ళు ఎందుకు ఏం చేయలేదు అనే పాయింట్స్ అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. డైరెక్ట్ గా నరకమంటారు, తర్వాత దయ్యాలంటారు, మధ్యలో కామెడీ అంటారు. ఈ 2 hours మూవీ మొత్తం లేక తప్ప ఏం లేదు. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే ఓం భీమ్ బుస్ మూవీకి లైట్ వర్షన్లా ఉంది. అస్సలు నచ్చలేదు నాకు. కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా ఎగ్జిక్యూషన్లో ఫెయిల్ అయ్యారు. ఇంకా మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినీ వెబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.